గోరికొత్తపల్లి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో నూతన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై భూపాలపల్లి గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ గోరికొత్తపల్లి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కృష్ణయ్య, కాంగ్రెస్ నాయకులు సుదనబోయిన ఓంప్రకాష్, మటిక సంతోష్, జోరు సుదర్శన్, షోరూం వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. గోరికొత్తపల్లి మండల కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారిని మాకు మండల హెడ్ క్వార్టర్లో గ్రంథాలయము ఏర్పాటు చేయాలని కోరడంతో ఈరోజు గ్రంథాలయానికి టేబుల్స్ కానీ అదేవిధంగా చైర్స్ అదేవిధంగా బుక్స్ ఇక్కడ పంపిణీ చేసి మనం ప్రారంభించుకున్నాం. ఇంకా కూడా బుక్స్ ఈ రాష్ట్రంలో దేశంలో ఏ పరీక్ష పడినా ఏ ఎగ్జామ్ పడినా ఏ ఉద్యోగం అవసరం ఉన్నా వాళ్ళు ప్రిపేర్ అయ్యే కొరకు అవసరం ఉన్నటువంటి బుక్స్ అన్ని కూడా తప్పకుండా ఇచ్చే కొరకు ఒక 2 లక్షల రూపాయలు నేను ఈ లైబ్రరీ కొరకు బుక్స్ కొరకు నేను ఇస్తున్నాను. అదేవిధంగా మీ పాత గడికి బిల్డింగ్ కొరకు కూడా 10 లక్షల రూపాయలు మేము ఈ రోజు వెంటనే మంజూరు చేస్తాం. ఇది ఒక 3-4 రోజుల్లో ప్రొసీడింగ్ ఇస్తాం. ఈ గోరికొత్తపల్లి మండలంలో నేను శాసనసభ్యునిగా అయిన తర్వాత ఎంఆర్ఓ భవనానికి 1,60,00,000, ఎంపీడీఓ భవనానికి 1,60,00,000, అదేవిధంగా నూతనంగా పోలీస్ స్టేషన్ కొత్త పోలీస్ స్టేషన్ తీసుకురావడం, దాన్ని ప్రారంభించడం, ఆ కొత్త పోలీస్ స్టేషన్ కూడా స్థలము అతి త్వరలో నిర్ణయించి దానికి కూడా అవసరమైనటువంటి నిధులు తీసుకొచ్చి శాశ్వత భవనం ఏర్పాటు చేసుకోవడం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ గొప్ప నిర్మాత వారి స్టాచ్యూ ప్రారంభోత్సవం రోజు ప్రజల కోరిక మేరకు మాకు గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరడంతో వెంటనే ఈ యొక్క గ్రంథాలయాన్ని కూడా గోరికొత్తపల్లి గ్రామ మండల కేంద్రంలో ఈరోజు మనం ప్రారంభించాం. ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత, సబ్బడ వర్గానికి ఉపయోగపడేటువంటి పుస్తకాలను కానీ పేపర్లను కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసి శాశ్వత భవనానికి కూడా నేను వారం రోజుల్లో మంజూరీ ప్రొసీడింగ్స్ ఇచ్చి వెంటనే భవనం శంకుస్థాపనకు కూడా వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.